నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామంలో మంగళవారం ఉదయం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన చదువుకున్న పాఠశాలకు 5 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు. ఆ గ్రామానికి చెందిన రాష్ట్ర కాంగ్రెస్ యువ నాయకులు కాయితి ఆశాదీప్ రెడ్డి మాట్లాడుతూ రైతన్నల బాధలు తెలిసిన వ్యక్తి మన సీఎం రేవంత్ రెడ్డి అని, రైతుల కోసం 2 లక్షల రుణమాఫీ చేసిన గొప్ప వ్యక్తి మన కొండారెడ్డిపల్లికి చెందిన సీఎం రేవంత్ రెడ్డి అని, ఇక ముందు కూడా ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతాయని రేవంత్ రెడ్డి చదివిన పాఠశాల ఆవరణలో తాండ్ర గ్రామ యువ నాయకుడు కాయితి ఆశాదీప్ రెడ్డి, గ్రామ ప్రజలు, పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థుల సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాయితి విజయ్ కుమార్ రెడ్డి, సింహారెడ్డి, అశోక్ మరియు పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారిని ఒప్పించడం మనందరికి కూడా గనక అంటే ఇక్కడ చదివించి వాళ్ళ అమ్మమ్మ దగ్గర నాన్నమ్మ దగ్గర ఉంచిపోతారు. అప్పుడు వాళ్ళ పిల్లల కోసమైనా వాళ్ళ తల్లిదండ్రులు అమ్మమ్మకి ఆనందంతో సచిన్ దగ్గర ఆనందం ముఖ్యమంత్రి గారికి రావడం నిజంగా కూడా చాలా ఆనందించిన ముఖ్యమంత్రి గారికి మరియు మన ఎమ్మెల్యే కోసం కృషి చేశారో వారందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని చేపట్టవలసినదిగా ఈ సందర్భాన సంతోషకరమైనటువంటి ఈ స్కూల్ యాజమాన్యం మన ప్రిన్సిపల్ గారికి అట్లనే అన్ని సబ్జెక్ట్ టీచర్స్ కి పీరియడ్ లో 5 కోట్ల రూపాయలు ఈ స్కూల్ కి శాంక్షన్ కావడం అనేది చాలా పెద్ద విషయం. ఈ చుట్టుపక్కల ఏ ఒక్కరికి కూడా 5 కోట్ల రూపాయలు అనేది శాంక్షన్ చేయలేదు. మన స్కూల్లో చదువుకున్నందుకు అలాగే మన పక్క ఊరే కావడంతో మనందరికీ ఆయన ఫస్ట్ మన ఊరు స్టార్ట్ అవ్వడం కూడా మన స్కూల్తోనే స్టార్ట్ అవుతుంది. అదే విధంగా ఈ రోజు మన ఊరు అభివృద్ధి కూడా ఈ స్కూల్ నుంచే స్టార్ట్ అయింది. అట్లే అలాగే మనం రేపు పొద్దున ఈ స్కూల్ డెవలప్ అయితే ఇన్ని రోజులు మన స్కూల్ నుంచి కల్వకుర్తికి బస్సులు పోతున్నాయి. ఇది డెవలప్ అయిన తర్వాత కల్వకుర్తి నుంచి పిల్లలు వచ్చి ఇక్కడ చదువుకునే రకంగా దీన్ని మారుస్తామని తప్పకుండా గ్యారెంటీ ఇస్తున్నాం. 100% ఇక్కడ ఉన్న స్కూల్ మన డిస్టిక్ లో ఎక్కడా లేని విధంగా దీన్ని డెవలప్ చేస్తాం. ఇది దగ్గరుండి వాళ్ళ సోదరుడు మన సీఎం సోదరుడు కృష్ణారెడ్డి గారు కూడా దీని దగ్గరుండి పరిమర్శిస్తున్నారు. ఆయన కంప్లీట్ ఆయన ఆధ్వర్యంలోనే మనకి 5 కోట్ల రూపాయలు అనేది రావడం జరిగింది. సో నా స్పెషల్ థ్యాంక్స్ టు బ్రదర్ ఆఫ్ సీఎం మిస్టర్ కృష్ణారెడ్డి గారు. థ్యాంక్ యూ. జహంగీర్ గారు ఎన్టీ రామారావు జరిగింది బతుకున్నా కానీ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి జరిగింది. మరి ఎవ్వరికి కూడా బతుకున్నాగానే మరి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి కేసీఆర్ కూడా వేసుకున్నారు. కానీ అన్ని పలుపుతో చేసుకున్నటువంటి పాలాభిషేకాలు కానీ ప్రేమతో చేసుకున్న పాలాభిషేకాలు ఈరోజు రేవంత్ రెడ్డి గారికి స్వచ్ఛందంగా ఎవరి ప్రమేయం లేకుండా మరి మేము మా పాఠశాలకు ఇచ్చినటువంటి మా గ్రామానికి సహకరిస్తున్నందుకు అది స్వచ్ఛందంగా ఈరోజు మరి వచ్చి ఈరోజు పాలాభిషేకం చేయడం అనేది చరిత్రలో నిలిచిపోయినటువంటి కార్యక్రమం ఇది. ముఖ్యంగా మరి మేమంతా ఆశ్చర్యపోయినాం. మరి 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 ముఖ్యమంత్రి గారి పర్యటననే రావడమే గొప్ప విషయం. మరి దానికి మరి పాటించాలి. ఎందుకంటే జైపాల్ రెడ్డి గారు విగ్రహం పెట్టకపోతే ఆ కార్యక్రమమే చేయకపోతే ముఖ్యమంత్రి గారి పర్యటననే ఉంటుండే, కానీ ఎప్పుడో ఉంటుండే అవకాశం ఎప్పుడో వచ్చేది, మనకు అవకాశం వచ్చేది. కానీ మరి మన ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి చేపట్టడంలో కూడా మన గ్రామస్తులే ముందుండడం కానీ చేయడం మన మాజీ సర్పంచ్ అన్నశ్రీ సాయిరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఎందుకంటే సాహసోపేతమైనటువంటి కార్యక్రమం ఆంధ్ర అంటేనే 1970లోనే ఈరోజు జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ ప్రారంభించిందంటే మరి స్వర్గీయ మా కాయితి రఘుమారెడ్డి ఆ రోజు మా పెద్దనాన్న రఘుమారెడ్డి గారికి కట్టినటువంటి బిల్డింగ్ అయింది, మా పెద్దనాన్న చంద్రారెడ్డి గారికి కట్టినటువంటి బిల్డింగ్స్ అయిందని. మరి వాళ్ళ తర్వాత మరి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆయన చదువుకున్నట్టు నేను నాకన్నా ఒక 3 సంవత్సరాలు పెద్దోడు ఆయన మరి ఆయన పుస్తకాన్ని మోసేది ఇందులో చదువుకునేటప్పుడు మేము ఆ రోజు అవకాశం ఏంటంటే భగవంతుడైన వ్యక్తి నిజంగా శ్రమపడ్డోళ్ళకి ఖచ్చితంగా అవకాశం దొరుకుతుంది అనేటువంటి మరి నిదర్శనం అనేది మాట చెప్పవచ్చు ఈరోజు. మరి ఎంత గొప్ప అవకాశం అంటే మరి రేవంత్ రెడ్డి గారు మరి మన పాలక జీవితం గడుపుతున్నటువంటి సమాజంలో మరి
ఖచ్చితంగా నేను సంపాదించినటువంటి 10 రూపాయలు ఈ గ్రామానికి ఖర్చు పెడితే నాకేమొస్తుంది, నేను నా భార్య పిల్లలు బతికే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అనుకునేటువంటి ఈ సమాజంలో మరి ఎవరైనా ఆర్థికంగా బలపడ్డ వాళ్ళు లేదా సామాజికంగా బలపడ్డ వాళ్ళు మరి జయసింహ గాని మరి అదే కదా మరి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా మరి కార్యక్రమంలో సభ్యులు అసెంబ్లీ నారాయణ రెడ్డి గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు డాక్టర్ మను రవి గారు, మాజీ శాసనసభ్యులు వంశీచంద్ర రెడ్డి గారు అందరి సహకారం స్పందించి నేను చదువుకున్న పాఠశాల అత్యంత ఈ రాష్ట్రం ఈ ప్రాంతాల్లోనే చాలా బాగున్నారన్న ఉద్దేశంతో మరి ఈరోజు 5 కోట్ల రూపాయలు మంజూరు చేయడం అనేది మేమంతా స్టేజ్ మీద నుండి చాలా ఆశ్చర్యపోయినాం. రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేక కార్యక్రమాన్ని జరుపుకుంటుంది గారి మన విజయ్ కుమార్ మా గారి ముందుండి ఆశాదీప్ రెడ్డి గారి నాయకత్వం, షాయి రెడ్డి గారి నాయకత్వం, విజయ్ కుమార్ రావు నాయకత్వం, ఈ స్కూల్ మీ పిల్లలకు కూడా ఫ్యూచర్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఇది, అంటే నో క్యాష్ ఆ క్యాష్ కాదు, అందరి పిల్లలకి హాస్టల్.